ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. స్తుతులకు పాత్రుడు అయిన గొప్ప దేవ, స్తోత్రార్హుడా, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని నాయన ప్రేమించి ఈ దినము నీ కృప చేత మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాలంన నీ వాక్యం వినుటకు మాకు అనుగ్రహిస్తున్న కృప కొరకు వందనాలు తండ్రి. నీ కృప చేత మమ్మల్ని కాయచ్చు ఇలాగూ నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా, ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడము. నీ వాక్యమును విని గ్రహించుకొని వాక్యానుసారముగా మేము ముందుకు వెళ్ళటకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 36 మరియు 37వ వచనములను చదువుకుందాం. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ప్రభువైన యేసు క్రీస్తు ఒక చెట్టు తన యొక్క ఫలమును బట్టి గుర్తించబడుతుంది అని చెప్తూ, మన యొక్క మాటలు ఎలాగూ ఉన్నాయి, ఎలాగూ ఉండాలి, ఎలాగుంటే మంచిదని, అది మాత్రమే కాదు వాటి యొక్క పరివర్షణము ఏమిటి అని చెప్పటం చూడగలము. ప్రతి వాడు పలుకు వ్యర్థమైన మాటలను బట్టి విమర్శ దినమున లెక్క అప్పగించవలసి ఉన్నది. ఒక పాట ఇలాగున్నది: మనలోన ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలనని. నీవు నేను మన ప్రతి ఒక్కరము దేవునికి ముందు లెక్క అప్పగించాలి. ఎందుకంటే నీ మాటలు దేవుని యొక్క గ్రంథములో లిఖించబడి ఉన్నది. నీ తలంపులో ప్రభు ఎరిగి ఉన్నాడు. నీ యొక్క కార్యములను ప్రభు చూస్తున్నాడు గనక నిన్ను గురించిన కార్యములన్నీ ఆయన లిఖించి దాచి ఉంచున్నాడు. అవన్నీ ఒక దినమున, విమర్శ దినమున దేవుని యొక్క న్యాయపీఠమందున మనకు గుర్తు చేయబడతాయి. అందుకే మన మాటలను జాగ్రత్తగా కాచుకోవాలి. మన మాటలే మనం ఎలాంటి వారము అని చూపిస్తున్నాయి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ మాటలు ఎదుటివానికి జీవం ఇస్తున్నాయా? ఎదుటివానికి ధైర్యం ఇస్తున్నాయా? నీ మాటలను బట్టి ఒక కృంగిన వ్యక్తి లేవనెత్తబడుచున్నాడా? నీ మాటలు విన్న వ్యక్తి తన యొక్క బలహీనతలు సరిచేసుకుని నిలబడగలుగుచున్నాడా అన్న ప్రశ్న ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీకు ముందు ఉంచినాడు. నీ మాట విన్నవాడు తన్ను తాను గాయపరుచుకునే రీతిగా, అనగా దేవునికి దూరముగా వెళ్ళే రీతిగా నీ మాటలు ఉన్నట్లయితే, దేవుని యొక్క కృప నుంచి తొలగిపోయే జీవితమునకు అతనిని నీ మాటలు త్రోసినట్లయితే, నిజముగా నీవు దేవునికి ముందు లెక్క అప్పగించవలసి ఉన్నదనేది జ్ఞాపకము చేసుకో. జీవము మరణము నీ నాలుక వశం ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవేస్తున్నది. నీవు నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకుంటూ నీ నోటి మాటలలో యథార్థము కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే, ప్రభు నీ మాటల చేత నీవు అనేకులకు చేసిన ఆశీర్వాదకరమైన కార్యం, అనగా అనేకులు ప్రోత్సహించి అనేకుల యొక్క కృంగిన జీవితంను లేవనెత్తిన కార్యంను బట్టి ప్రభు నిన్ను ఒక దినమున, ఆయన విమర్శ దినమున నిన్ను గురించిన సాక్ష్యమును పలుకుతాడు. ఒకవేళ నిన్ను గురించి ఆయన సాక్ష్యము పలికినప్పుడు నీవు చేసిన పొరపాట్లు ఎత్తి చూపిస్తే, నీ మాటలు ఎంతమందికి హానికరముగా ఉన్నాయి, ఎంతమందిని కృంగదీసినాయి, ఎంతమందిని దేవుని సన్నిధి దూరము చేసినాయని లెక్క నిన్ను అడిగితే నీవేమి చేయగలవో ఒక్కసారి నీవు పరీక్షించుకో. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, నీ హృదయంలో ఉన్నది ఎలాంటిదో నీ మాటలలో ఆయన తెలుసుకోగలుగుచున్నాడు. నీ హృదయము ఎదుట వాని పట్ల ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావి అనేది ప్రభు నీ మాటల ద్వారా తెలుసుకుంటున్నాడు. ఆ మాటలను ఆయన దాచి ఉంచుతున్నాడు. ఆ మాటలు ఒక దినమున నీకు విరోధముగా సాక్ష్యము పలుకుతాయని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. వ్యర్థమైన మాటలను నీవు మాట్లాడక, ప్రతి మాట ఒక దినము దేవుని న్యాయపీఠం ఎదుట విమర్శ దినమున లెక్కకు తీసుకొని రాబడతావని గ్రహించుకొని దేవునికి ముందుగాను ఇతరులను నీవు
చూసినప్పుడు యథార్థముగా నడుచుకుంటూ దేవుని కొరకు నమ్మకముగా నిలబడేదానికి ప్రయత్నించమని ప్రభు సెలవిస్తున్నాడు. నీ మాటలు ఎవరిని గాయపరచకుండగా, ఎవరి జీవితమునకు ఆటంకముగా ఉండకుండగా, మృదువైన మాటల చేత ఎదుట వారిని దేవుని కొరకు ఆదాయము చేసే జీవితమును కలిగి ఉండటకు ప్రయత్నించుము. ప్రభు నీ జీవితమును ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాలంన నీవు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు. దేవా, నేను మాట్లాడే ప్రతి మాటకు ఒక దినమున నీకు ముందుగా వచ్చి లెక్క అప్పగించవలసిన వాడిగా ఉన్నానని గ్రహించుకొని నా మాటలు నాయన ఎవరికి ఆటంకముగా, ఎవరి జీవితమునకు అభ్యంతరంగా ఉండకున్నట్లుగా నన్ను నేను కాపాడుకున్నట్టుకు కావాల్సిన కృపను దయచేయమని, నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళేదానికి సహాయము చేసి నడిపించమని, నీవే ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.